నీకు లెక్కలు చెప్దామంటే టైమే దొరకట్లేదు. రే బంగారాజు, నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్, మీరే చూసుకోండి. రే అంత మాట అనుకున్నా. ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఏడికి నాకా? నీకులేవా, నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే తప్పదు. సరే పదండి చూద్దాం. పద అమ్మ, కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరాకి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 1,00,000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1,00,000. లక్ష అంటే పెద్ద పురుగులే. మొదలెట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్ కి చాలా ట్రై చేశాను గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ల వరకు వెయిట్ చేశాను. రేట్ పడిపోయి అయ్యో కేజీ 20 రూపాయలు. 20 రూపాయల? ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. అయిదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు, పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. యాక్టింగ్ రా. పెద్ద తిరగాసుందిరా మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం. బొచ్చలు 50 రూపాయలు. బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయల? ఒక్కోటి ఇంత ఉంది మరి. అమ్మో, మా ఓడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు ఇది ఖర్చు. తాతయ్య, మామిడి పండు తినొచ్చా? పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఇటు 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 ఇటు. కావాలంటే పోయి ఆకులు తిని పట్టుకోండి. పో తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది. సరే ఇదిగో 50,000 నీ ఖర్చులో ఉంచుకో. మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే. ఈ పండ్లు మామిడి పండ్లు తింటావా? వద్దులే, నీకు వేడి చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ అమ్మా, ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది. ఎక్కడికి రా? వాసివాడి తస్సదియా. తస్సదియేనా? ఏడు రాత్రి దిగలేదే? దారా బ్రహ్మం. బ్రహ్మమా? ఏదో తేడా కొడుతుంది వెళ్ళు. ముందు నీ లెక్కలు తేలుతోందా? భాష మారిందేంటి? 50 ఎకరాలకి ఎన్ని బోండాలరా? 1,00,000. ఏదో కథలు ఆడకే. ఎకరానికి 6,000 బోండాలు దిగుతాయి. 100 ఎకరాలకు 6 లక్షలు. బోండానికి 10 రూపాయలు. 60 లక్షలు ఎక్కడికి పోయినీరా? అడుగుతున్నాడు కదా చెప్పు. చెరుకు 100 ఎకరం. ఎకరానికి 40 టన్నులు. టన్ను 10,000. 40 లక్షలు. అయ్యి ఎక్కడికి పోయినీరా? పురుగుల మందు కొన్నాడు బంగారాజు. నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా. నీ చేపల చెరువు లెక్కలేంట్రా? అవి అదేం లేదే. బొచ్చు ముప్పావులా, బొమ్మడాయిల పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు. అంటే బొమ్మిడాయలు మరి ముళ్ళు తీసేస్తారు నా కొడక. మరి మొత్తం దొబ్బేసి మామిడి పండుగ పర్మిషన్ అడుగుతావేంట్రా? అంటే ఏదో ఒకటి అడగరు కదా ఎథిక్స్ అని. రే, ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి. లెక్కలు చెప్పైనా పర్లేదు గాని మనుషుల్ని మోసం చేయొద్దురా. ఎలాండే? ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడ్రా? అక్కడ ఉంది. ఖాళీ చేసి ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంటమ్మా, మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? చెయ్యాల్సిందే. అతని డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు.
ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత. మీకు కావాలంటే వేరే చోటు ఇస్తాను, అది కూడా నా బాధ్యత. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు కాదంటే ఎలా అమ్మా? మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. నేనున్నానుగా. రోడ్డును పడిపోద్దా? వాసివాడి తస్సదియ. జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానా? ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది. దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకిచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. హ, నువ్వు ఆగు పెద్దాయన. ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఉమ్, ఒరే బుడ్డోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి మా ఇంట్లో ఎనపెట్లో 3 దీని దస్తావేజులు ఉంటాయి పట్రా. ఇంకా చూస్తావు ఎలా? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు. అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బుడ్డోడా. చదువుకో, తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతులు ఏమైపోయాయి? ఆ గొప్పలు ముంచావు కదమ్మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఏయ్, ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడి మాటలిని ఈడి మాటలిని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాని ఏ అన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు బయలుదేరు. ఇక నుండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు బంగారాజు ఓయ్, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక్క నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా? అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి, నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుళ్ళు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. నాగలక్ష్మి గారికి జిందాబాద్. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. I like him.